వృశ్చిక రాశి వారు ఏం చేయకపోయినా పర్వాలేదండి. కానీ దసరాలోపు మాత్రం ఈ చిన్న పని చేయండి చాలు. మీకున్నటువంటి అన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి చాలా తేలికగా బయటపడగలుగుతారనమాట. ఎందుకంటే ఈ దసరా, ఈ శరన్నవరాత్రులు ఏవైతే ఉన్నాయో అవి చాలా శక్తివంతమైనవి. మనకు అక్టోబర్ 2 వరకు ఈ శరన్నవరాత్రులనేవి ఉంటాయి కాబట్టి మీరు ఈలోపు ఈ చిన్న పని చేస్తే చాలు మీకున్నటువంటి అన్ని రకాల సమస్యల నుంచి బయటపడగలుగుతారు. నిజంగా కోటి జన్మల యొక్క అదృష్టం ఉంటేనే ఈ వీడియో అనేది వృశ్చిక రాశి వారికి కంటపడుతుందండి. ఏదైనా సరే దైవం మనకు మంచి సంకేతాలు వచ్చే ముందల, మన జీవితానికి మంచి జరిగే ముందల మాత్రమే ఇలాంటివి మన కళ్ళబడేటట్లుగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఏ ముందులేని స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు వింటే ఆ విలువైనటువంటి సమాచారం ఏంటనేది మీకు తెలుస్తుందన్నమాట. ఎందుకంటే వృశ్చిక రాశి వారు వచ్చేసి గత కొంతకాలంగా చాలా రకాలైనటువంటి కష్టాలతో, మానసిక సమస్యలతో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారనమాట. ఆర్థికంగా పైకి ఎదగలేక, అంటే ఏదో ఏదో అంటారు చూడండి, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది అన్నట్లుగా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఏదైనా సంపాదించుకుందాము అని చెప్పి ఒక ఉత్సాహము, ఆశ, కసి ఇలాంటివన్నీ కూడా వీరిలో ఉన్నప్పటికీ కూడా వారికి గ్రహాల యొక్క అనుకూలత సరిగ్గా లేకపోవటం వలన, జాతకంలోని దోషాల వల్ల, కొన్ని రకాలైనటువంటి నాగదోషాలు, సర్పదోషాలు, పితృదోషాలు ఇలాంటివన్నీ కూడా, అంటే శని సమస్యలు ఇలాంటివన్నీ కూడా ఉండి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్లుగా చాలా నరకం అంటే ఏంటనేది అనుభవిస్తూ ఉన్నారు కొంతమంది ఈ వృశ్చిక రాశి వారు. వీరు ఎవరికి కీడు తలపెట్టేటటువంటి వ్యక్తులు కాదు. ఏదన్నా ఉంటే మేము బాధపడితే చాలు పక్కనోళ్ళతో అసలు, అంటే ఆ సమస్య అనేది వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవ్వరూ కూడా మన వల్ల ఇబ్బంది పడకూడదు అని చెప్పేసేసి మంచిని మాత్రమే కోరుకునేటటువంటి వ్యక్తులకు ఇలాంటి బాధలు, కష్టాలు రావటం అనేది చాలా బాధగా ఉంటుందన్నమాట. వీరు జీవితంలో మంచి పట్టుదల కలిగినటువంటి వ్యక్తులండి ఈ వృశ్చిక రాశి వారు. అంటే బాగా సంపాదించాలి, ఒక ఒక స్టేజ్‌కి వెళ్ళాలి. మనమంటే జనానికి ఏంటనేది తెలియజేయాలి. ఎక్కడో మూలన దాగుండకూడదు. మనమంటూ ముందుకు వచ్చి నిలబడాలి అని చెప్పేసి గట్టి సంకల్పం అనేది ఈ వృశ్చిక రాశి వారిలో మనం చూస్తూ ఉంటామన్నమాట. అలాగా కొంతమంది ఏంటంటే బాగా రిస్క్ చేసి ముందుకు వచ్చేస్తూ ఉంటారు. కొంతమందికి చేద్దాము అనే పట్టుదల ఉన్నప్పటికీ కూడా ఏంటంటే కొంచెం వెనకమాల తల్లిదండ్రులు, పెద్ద తాతలు ఇట్లా ఇచ్చినటువంటి ఆస్తులు ఇలాంటివి ఏవీ లేక వీరు ఎదగాలంటే కొంత సమయం అనేది పడుతుంది కదా! అట్లా ఏంటంటే వీరు వెలుగులోకి రారనమాట. కానీ వీరి యొక్క ఆదర్శాలు, వీరి యొక్క పట్టుదల ఇలాంటివన్నీ కూడా చాలా గొప్పవండి. మట్టిలో మాణిక్యాల్లాంటి వాళ్ళు, ఒక ఆణిముత్యాల్లాంటి వారు ఈ వృశ్చిక రాశి వారు అని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదనమాట. వీరు ఏదైనా సరే చాలా చక్కగా నేర్చుకుంటారనమాట. వీరికి శ్రద్ధ, ఆసక్తులనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. జ్ఞాపక శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుందనమాట. ఏదైనా సరే ఒక్కసారి చూస్తే ఇక దాన్ని ఎప్పటికీ జీవితంలో మర్చిపోరనమాట. అలాగా చాలా గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వారు. అలాగే వీరి రూపంలో కూడా చాలా చక్కగా ఉంటారండి. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఈ వృశ్చిక రాశి వారిలో ఉన్న వారిని మీరు గమనించండి. మంచి చక్కటి రూపాన్ని కలిగి ఉంటారనమాట. అంటే మనకి ఆడవారిని చూస్తే మంచి గుండ్రటి ముఖంతోటి, పెద్ద పెద్ద నేత్రాలతోటి, పొడవైనటువంటి జుట్టుతోటి, కోటేరు ముక్కుతోటి చాలా చక్కగా ఉంటారనమాట. అలాగే పురుషులు కూడా మంచి హ్యాండ్సమ్‌తో, మంచి పర్సనాలిటీ తోటి ఎవరైనా సరే ఎదుటి వాళ్ళు వీరిని చూస్తే ఆకర్షితులయ్యేటట్లుగా ఈ రాశివారు వారి యొక్క రూపంతోటే సగం ఎదుటివారిని కట్టేసుకుంటారనమాట. అలాగే వారి యొక్క మాట తీరు కూడా ఎదుటివారిని చాలా బాగా ఆకర్షిస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కష్టాల సుఖాల మధ్య పెరిగినటువంటి వ్యక్తులనమాట. ఎక్కువగా సుఖాల కన్నా కూడా కష్టాలనే ఎక్కువగా చూశారనమాట. కుటుంబం యొక్క బరువు బాధ్యతలు చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రుల దగ్గర సరిగ్గా, అంటే సఖ్యత అనేది లేక, తండ్రి సరిగ్గా పట్టించుకోకపోవటం వల్ల కానివ్వండి, ఇలాగా తల్లి యొక్క చేతగానితనం వల్ల కానివ్వండి, ఇట్లా చాలా కూడా చిన్నప్పటి నుంచి అన్ని రకాలైనటువంటి ఆశలని, కోరికలని చంపుకొని బతికారనమాట. కాబట్టి కష్టాల విలువ, మనుషుల యొక్క విలువేంటనేది, బంధాల యొక్క విలువేంటనేది వీరికి బాగా తెలుసనమాట. కాబట్టి ఎవరినైనా సరే చాలా ఆప్యాయంగా పలకరిస్తారు. కాబట్టి వీరిని చూసిన వారెవ్వరైనా సరే జీవితంలో ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకుంటారనమాట. ఇక వాళ్ళని మర్చిపోరు కూడా. అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు ఈ వృశ్చిక రాశి వారు. అయితే మీరు పడ్డటువంటి కష్టాలన్నింటికి కూడా
ఇవాల్టి రోజున ఈ నవరాత్రులు ఏవైతే ఉన్నాయో, ఈ నవరాత్రుల్లో మీరు చేసేటటువంటి ఈ చిన్న పని వల్ల మీ యొక్క అన్ని కష్టాల నుంచి బయటపడవచ్చనమాట. అంటే మీరు ఎన్నో సార్లు ఒంటరిగా కూర్చొని కుమిలిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయ్యా భగవంతుడా! మేమేం పాపం చేశాము? మమ్మల్ని ఈ కష్టాల నుంచి నువ్వు బయట పడేయలేవా? మేము బయటపడేటటువంటి దారే లేదా? ఏం చేస్తే ఈ కష్టాలు పోతాయి అని చెప్పేసేసి ప్రతి మనిషి కూడా ఎదురు చూస్తూ ఉంటారండి. అలాంటి చేస్తే ఆ పని ఏంటి అంటే ఈ పని అన్నమాట. ఎందుకంటే పనులెప్పుడూ కూడా మన ఎదురుగా వచ్చి ఇది చెయ్యి అని ఏ పని కూడా అడగదనమాట. కానీ భగవంతుడు ఇలా ఒక్కొక్కళ్ళ నోటి రూపంలో ఇట్లా పలుకుతూ ఉంటాడనమాట. ఇలా చెయ్యండి, మీరు మీ యొక్క సమస్య నుంచి బయటపడగలుగుతారు అని చెప్పేసి. ఎందుకంటే ఈ దసరా యొక్క నవరాత్రులనేవి ఎంతో పవిత్రమైనవి, ఎంతో శక్తివంతమైనవి. ఈ నవరాత్రుల్లో అమ్మవారికి రోజుకొక అవతారంతో చక్కగా అలంకరణ చేసేసి చక్కగా పూజలు చేస్తూ ఉంటారండి. అలా చేయటం వల్ల ఏంటంటే అమ్మవారి యొక్క అనుగ్రహంతోటి మనకున్నటువంటి కష్టాలన్నీ కూడా పూర్తిగా పోతాయి అనే భక్తి, శ్రద్ధ, విశ్వాసాలతో అలా పూజలు చేస్తూ ఉంటారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంతో ఆ తల్లిని పిలుస్తూ ఉంటారు, కొలుస్తూ ఉంటారనమాట. అలాగా కొంతమంది 2 పూటలు చేస్తూ ఉంటారు, కొంతమంది ఒక పూట చేస్తూ ఉంటారు. అలా మీరు కూడా ఏదో ఒక పూటైనా లేకపోతే ఏదో ఒక రోజైనా సరే ఈ నవరాత్రుల్లో మీరు పూజ చేసినప్పుడు అమ్మవారికి అలంకరణ చేసి పూజ చేస్తారు కదా! అప్పుడు ఈ చిన్న పని చేయండి చాలు. ఇలా చేయటం వల్ల మీకు బాగా కలిసి వస్తుందనమాట. చక్కగా అమ్మవారికి అలంకరణ చేసి అమ్మవారిని అంటే ఇంటి ఇల్లాలు కూడా చేసేటటువంటి పూజ చేసేటటువంటి ఆ యొక్క ఇంటి ఇల్లాలు కూడా చక్కగా కాళ్ళకు పసుపు రాసుకోవటము, నుదుటిన కుంకుమ పెట్టుకోవటము, తలస్నానం చేయటము, తలలో పువ్వులు పెట్టుకోవటము, పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవటము, చేతులకు మట్టి గాజులు వేసుకోవటము, కాళ్ళకు మెట్టెలు పెట్టుకోవటము, మంచిగా పసుపు రంగు బట్టలు కానీ, ఎరుపు రంగు బట్టలు కానీ, ఆకుపచ్చ రంగు బట్టలు కానీ ధరించి చక్కగా అలంకరణ చేసుకోవటము, నలుపు ఎక్కడా కూడా కలవకుండా చూసుకోవటము, ఇలాంటివి చేసి అమ్మవారికి అలంకరణతో పాటుగా ఆ ఇంటి యొక్క ఇల్లాలు కూడా అలంకరణ చేసుకొని చక్కగా పూజ చేసుకోవటం వలన ఆ తల్లి ఖచ్చితంగా మీ యొక్క కొండంత కష్టాన్ని కూడా వెన్నలా కరిగిపోయేటట్లుగా చేస్తుందన్నమాట. ఇక మీరు వచ్చేటప్పటికి అమ్మవారి యొక్క చిన్న విగ్రహం ఏదన్నా ఉంటే అదైనా పర్వాలేదండి. వెండి విగ్రహం కానీ అలాంటివి ఏదన్నా లేదు, శ్రీచక్రం ఉంటే శ్రీచక్రం అనేది ఉంటుంది, అది ఉన్నా పర్వాలా. ఇవి 2 కూడా మాకు అందుబాటులో లేవు అనుకున్న వాళ్ళు ఏంటంటే ఒకే ఒక్క రూపాయి బిళ్ళ చాలండి. అలా ఒక్క రూపాయి బిళ్ళను తీసుకోండి. ఎందుకంటే రూపాయి బిళ్ళ కూడా చాలా శక్తివంతమైంది కాబట్టి. ఆ రూపాయి అంటే మానవుని యొక్క ప్రతి తొలి సంపాదన అంటే ఎంత పెద్ద కోటేశ్వరుడి యొక్క సంపాదన అయినా సరే రూపాయితోటే మొదలవుతుంది. రూపాయి లేకుండా మానవుని యొక్క మనుగడ, మనిషి యొక్క ఉనికే లేదు. మనుషులు బతకాలంటే ఖచ్చితంగా డబ్బు అనేది కావాల్సిందే. తాగే నీటి కాడి నుంచి, తినే తిండి కాడి నుంచి ప్రతి దానికి కూడా రూపాయి కావాలి. రూపాయి అంత శక్తివంతంగా కలిగి ఉంటుందన్నమాట. కాబట్టి అలా ఒక రూపాయి బిళ్ళను తీసుకోండి. తీసుకొని దాన్ని పాలతో కానీ, పసుపు నీళ్ళతో కానీ చక్కగా శుద్ధి చేయండి. ఎందుకంటే రూపాయి బిళ్ళని ఎంతోమంది చేతులు తాగుతూ ఉంటారనమాట. వాళ్ళు రకరకాల కీడుల్లో ఉన్నప్పుడు, దోషాల్లో ఉన్నప్పుడు ఆ రూపాయి బిళ్ళలను తాకి ఎన్నో వేల చేతులు మారి మన చేతులకు వస్తుంది కాబట్టి ఆ దోషాలు, చెడు ఏదన్నా ఉన్నా కూడా ఆ రూపాయికి తగలకుండా ఉండటానికి మీరు అలా పాలతో కానీ, పసుపు నీటితో కానీ కడిగితే ఆ రూపాయి బిళ్ళ ఏంటంటే శుద్ధి అవుతుందనమాట. ఆ చెడు అంతా కూడా తొలగిపోతుంది. అలా కడిగేసేసి తర్వాత మళ్ళీ మామూలు నీటితో కూడా శుభ్రంగా కడగండి. అప్పుడు ఆ రూపాయి బిళ్ళ ఏంటంటే పవిత్రంగా మారుతుందనమాట. ఆ రూపాయి బిళ్ళను మీరేం చేస్తారంటే అమ్మవారికి ఒకరోజు పూజ చేస్తారు కదా! ఈ దసరాలోపు ఒక తమలపాకు తీసుకోండి. ఆ తమలపాకు కొంచెం పసుపు, కుంకుమ బొట్టు పెట్టేసేసేయండి. తర్వాత శుద్ధి చేసుకున్నటువంటి ఈ రూపాయి బిళ్ళను కూడా అమ్మవారి పాదాల చెంత పెట్టండి. అలా పెట్టేసేసి ఆ రూపాయి బిళ్ళ మీద కూడా కొంచెం అంత గంధము, కుంకుమ వేసేసి చక్కగా పుష్పాలతో అలంకరణ చేయండి. ఇక్కడ ఆ రూపాయి బిళ్ళను మీరేంటంటే అమ్మవారి యొక్క స్వరూపంగా భావించుకోవాలన్నమాట. అలా భావించిన తర్వాత ఇక మీరు చేయాల్సిన అంటే పూజ కోసం చేయాల్సినటువంటి నైవేద్యాలు, మీరు పూజ చేయాల్సిన విధానము అన్నీ మీరు చేసేసుకోండి. అలా చేసుకుంటా మీరు తర్వాత ఏం చేస్తారంటే కుంకుమ తీసుకోండి. కుంకుమ వచ్చేటప్పటికి మీరు నుదుటిన పెట్టుకునే కుంకుమ కాకుండా ప్రత్యేకంగా దేవుడి దగ్గర పూజ చేసే కుంకుమ కొంచెం తీసుకోండి. అలా తీసుకొని మీరేం చేస్తారంటే మనకి బొటన వేలు ఉంటుంది కదండీ! ఆ బొటన వేలు, ఉంగరపు వేలు, మధ్య వేలు ఈ 3 వేళ్ళ సహాయంతో కొంచెం అంత
కుంకుమ తీసుకొని ఆ రూపాయి బిళ్ళ మీద కుంకుమను వేస్తూ ఉండండి. అలాగా మీరు 3 సార్లైనా, 5 సార్లైనా, 11 సార్లైనా, 48 సార్లైనా లేదా 108 సార్లైనా అలా కుంకుమ వేస్తూ ఉండాలి ఆ రూపాయి బిళ్ళ మీద. వేసేటప్పుడు కూడా ప్రతి ఒక్కసారి ఓం శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని చెప్పుకుంటా అలా కుంకుమ వేస్తూ ఉండాలి. దీన్ని ఏంటంటే కుంకుమ పూజ అంటారనమాట. ఈ కుంకుమ పూజ కోసము మనము ఎక్కడెక్కడికో వెళ్ళి పంతులని వాళ్ళని వీళ్ళని పిలిపించుకొని చేపించుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఇట్లా మనం చాలా సింపుల్‌గా ఆ రూపాయి బిళ్ళను మనం అమ్మవారి స్వరూపంగా భావించి ఇలా చేసుకోవచ్చు అనమాట. ఈ కుంకుమ పూజ ఇలా చేసి ఈ శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండటం వలన ఏంటంటే మీకు ఎంతటి కష్టమైతే ఉందో మొండిగా కొన్ని కొన్ని కష్టాలు కొన్ని చాలా విసిగిస్తూ ఉంటాయన్నమాట. అలాంటి కొండంత కష్టమైనా సరే చాలా తేలికగా కరిగిపోతుందనమాట. ఎందుకంటే అమ్మవారికి కుంకుమ పూజ అంటే చాలా ఇష్టము. అమ్మవారికి మనం బంగారాలు పెట్టామా, చక్కగా పట్టు చీరలతో అలంకరణ చేశామా, ఇలాంటివన్నీ వాటికన్నా కూడా రకరకాల నైవేద్యాలతో తల్లిని పూజించామా, ఇలాంటి వాటన్నింటికన్నా కూడా ఇలా సింపుల్‌గా మీరు కుంకుమ పూజ చేసి చూడండి. మీకు బాగా కలిసి వస్తుందనమాట. మీకున్నటువంటి దోషాలు, సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారంగా మారుతుంది. ఇలా మీరు దసరాలోపు చేయండి. ఇలా చేయటం వలన మీకు అద్భుతంగా కలిసి రావటం చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. పట్టిందల్లా బంగారం అవుతుంది. తర్వాత అలా చేసిన తర్వాత ఆ రూపాయి బిళ్ళను మీరేం చేస్తారంటే మీరు బీరువాలో డబ్బులు పెట్టుకునేటటువంటి ప్లేస్ ఉంటుంది కదా! బంగారము డబ్బులు పెట్టుకుంటారు. అక్కడ ఆ ప్లేస్‌లో ఆ రూపాయి బిళ్ళను పెట్టండి దసరా పూర్తయిన తర్వాత. ఎందుకంటే ఆ రూపాయి అమ్మవారి యొక్క శక్తిని తీసుకుంది. అమ్మవారి యొక్క పాదాల దగ్గర ఉంది కాబట్టి అమ్మవారి యొక్క పూర్తి శక్తులు ఆ రూపాయిలోకి వస్తాయి. అందులో మనం రూపాయి బిళ్ళను కూడా అమ్మవారి స్వరూపంగా భావించి దీపధూప నైవేద్యాలతో పూజ చేశాం కాబట్టి ఆ రూపాయి బిళ్ళ అనేది చాలా శక్తివంతంగా మారుతుంది. అలాంటి ఆ రూపాయి బిళ్ళను తీసుకెళ్ళి మీరు బీరువాలో పెట్టుకోవటం వలన మీకు బీరువాలోకి డబ్బు అనేది 4 దిక్కుల నుంచి దూసుకురావటము, తాకట్టులో ఉన్నటువంటి బంగారాన్ని విడిపించుకోవటం కానీ, లేదా కొత్తగా బంగారం కొనుగోలు చేయటం కానీ, ఒక స్థిరాస్తులు కొనుగోలు చేసుకునే అదృష్టము, అవకాశం కానీ, కొత్తగా ఇల్లు కట్టుకోవటం కానీ, ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయన్నమాట. అంత శక్తివంతంగా ఆ రూపాయి బిళ్ళ ఏంటంటే అయస్కాంతంలాగా ధనాన్ని ఆకర్షిస్తుంది. కాబట్టి చక్కగా వృశ్చిక రాశి వారు దసరాలోపు ఈ చిన్న పరిహారం చేసి మీకున్నటువంటి అన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి తేలికగా బయటపడవచ్చండి. ఏముందులే అని చెప్పేసేసి విని వదిలేయవద్దు. ఖచ్చితంగా చేసి చూడండి. ఆ అదృష్టాన్ని మీరు సొంతం చేసుకోండి. చేయటం వలన రిజల్ట్ ఏంటనేది మీకే అర్థమవుతుందనమాట. భక్తి శ్రద్ధలతోటి నమ్మకంతోటి మీరు ఇలా చేయండి. తర్వాత ఆ యొక్క ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. అంత శక్తివంతంగా మీ యొక్క తలరాతని మార్చేటటువంటి పరిహారం ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనమాట. అంటే ఈ చిన్న పూజా విధానంలో అంత శక్తి అనేది దాగి ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఉన్నటువంటి అన్ని సమస్యల నుంచి బయటపడగలుగుతారండి. అంటే విద్య, ఉద్యోగం, వ్యాపారం మీరు చేసే అన్ని రకాలైనటువంటి అన్ని రంగాల్లో వారికి కూడా బాగా కలిసి వస్తుంది. మీకున్నటువంటి శని దోషాలు, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, ఇలాంటి జాతక దోషాలు, సర్ప దోషాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి అమ్మవారి యొక్క అనుగ్రహంతోటి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. తిరుగులేని రాజయోగం అనేది పడుతుందనమాట. అంతటి బాగా కలిసి రావటానికి మీకు అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. ఎందుకంటే ఈ శరన్నవరాత్రులు అనేవి మనకు మళ్ళీ మళ్ళీ రావనమాట. ఇలా చేయటం వలన మీకున్నటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహంతోటి అన్ని రకాలైనటువంటి కష్టాల నుంచి ఆ తల్లి మిమ్మల్ని కాపాడుతుంది. ఎందుకంటే మనం మనసులో భక్తిని ఉంచుకోవటం కాదండి, మనకు శక్తికి తగ్గట్లుగా మనం పూజా విధానం చేసి ఆ అమ్మని పిలిచి ఆ అమ్మ యొక్క అనుగ్రహం కోసము ఇలాంటి చిన్న చిన్న నియమాలనేవి పాటించడం వలన అమ్మ ఖచ్చితంగా మన యొక్క కష్టం నుంచి చాలా తేలికగా బయటపడేస్తుందనమాట. అమ్మవారి యొక్క ఆశీస్సులు అనేవి మన మీద ఉండటం వలన అంటే ఒక తల్లి తన బిడ్డను ఎలాగైతే కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వస్తుందో అలాగే మనల్ని ఆ తల్లి కూడా అంత కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉంటుందండి. కాబట్టి దైవం యొక్క అనుగ్రహం పొందటం అనేది చాలా ఒక అదృష్టం అనేది ఉండాలన్నమాట. ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రోజుల్లో అమ్మవారు ఏంటంటే ప్రతి బిడ్డ కష్టాన్ని కూడా వినటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి వృశ్చిక రాశి వారు ఇలాంటి అవకాశాన్ని మీరు పొరపాటును కూడా మిస్ చేసుకోకుండా చక్కగా ఈ చిన్న పరిహారాన్ని మీరు చేసుకొని చూడండి. ఈ నవరాత్రుల్లోపు అంటే ఈ దసరా లోపు ఇలా చేయండి. ఇలా చేయటం వలన ఆ యొక్క తిరుగులేని అదృష్టాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. కాబట్టి చక్కగా ఇలా చేయండి. అర్థమైంది కదండి. ఈ వృశ్చిక రాశి వారు ఈ నవరాత్రుల లోపు ఏ పరిహారం చేయాలి ఏంటి అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న
లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుంది. అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ కూడా యాడ్ అవుతాయన్నమాట. దానివల్ల వీడియో మరికొంతమంది వృశ్చిక రాశి కష్టాల్లో ఉన్నటువంటి మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించినటువంటి వారవుతారనమాట. అలాగా మనం ఒకరికి ఒక రూపంలో సహాయం చేస్తే భగవంతుడు మనకు ఖచ్చితంగా 4 రూపాయల సహాయం చేసే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరిచ్చే ప్రతి లైక్ కూడా కష్టంలో ఉన్నటువంటి ఒకరికి సహాయపడుతుంది. కాబట్టి లైక్ ఇచ్చి షేర్ చేసి మీకు తెలిసిన వృశ్చిక రాశి మిత్రులకు కూడా మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.